మెగా 157 చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకి మెగా 157 అని చెప్పేసి వర్కింగ్ టైటిల్ని మనం చూసాం. అయితే ఈరోజు ఒక ఈవెంట్ని నిర్వహించి ఈ సినిమాకి టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి టైటిల్ చూసిన తర్వాత అందరికి కూడా అరే ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆ సినిమా ఏ విధంగా ఉన్నా కూడా ఆయన పెట్టినటువంటి ఆ ఒక టైటిల్ మాత్రం అందరి మదిల్లో నిలిచిపోతూ ఉంటుంది. సో మరి ఇప్పటి వరకు సింపుల్ టైటిల్గా పెట్టినప్పటికీ ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అందుకొని ఆ సినిమా సూపర్ డూపర్ హిట్గా మారుతూ ఉంటాయి. అనిల్ రావిపూడి గారి కెరీర్లో అసలు ఏ ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అనే రికార్డు లేదు. ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఇంకా మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఎంత అగ్రస్థానంలో నిలిచింది. వెంకటేష్ గారికి ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అందించారు అనిల్ రావిపూడి గారు అందరం కూడా చూసాం. సో మరి ఇప్పుడు మెగా 157 టైటిల్ ఏంటి అంటే మన శివశంకర వరప్రసాద్ గారు అని చెప్పేసి టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. అయితే దీనిట్లో గ్లిమ్స్ని కూడా రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్తో చూస్తూ ఉంటే చిరంజీవి గారు ఒక సూట్ వేసుకొని మాస్గా స్టైలిష్గా నడిచి వస్తూ ఉంటే కార్లో నుంచి దిగి వెనకాలంతా కూడా సెక్యూరిటీ కనిపిస్తూ ఉన్నారు. సో మరి ఈ మాస్ ఎంట్రీ చూసిన తర్వాత అరే ఇది కదా మన బాస్ అంటే, ఇలాంటి స్టైల్ని కదా మనం కోరుకునేది, ఇలాంటి పాత్రలు కదా చిరంజీవి గారు చేయాల్సింది అని చెప్పేసి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తూ ఉన్నారు. మరి అందులోనూ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఈసారి సంక్రాంతి పండగకి మాత్రం మన శివశంకర్ వరప్రసాద్ గారు ఫుల్ సందడి చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కాబోతుందని చెప్పేసి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కూడా ఫుల్ హల్చల్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా చిరంజీవి గారి లైఫ్లో ప్రతి ఒక్క సినిమా కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మరి ఈ సినిమాలో కూడా నయనతార గారు హీరోయిన్గా చేస్తూ ఉన్నారు, మన బుల్రాజు కూడా ఉంటారని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేవిధంగా ఒక స్కూల్లో పిల్లలకి డ్రిల్ మాస్టర్గా చిరంజీవి గారు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. తనదైన కామెడీ టైమింగ్ మనము చాలా సినిమాలో చూసాం, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలో. మరి ఈ సినిమాలో కూడా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అటు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ ఖచ్చితంగా ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి ఈ టైటిల్ గ్లిమ్స్ చూసిన తర్వాత అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ఈ చిరంజీవి గారికి ఈ సినిమా ఖచ్చితంగా ఒక బెస్ట్ రిజల్ట్ ఇవ్వబోతుంది, వింటేజ్ చిరంజీవి గారిని మనం ఖచ్చితంగా చూడబోతున్నామని చెప్పేసి చాలామంది, అంటే అప్పటి నుంచి ఆ కాలం నుంచి ఉన్నటువంటి చిరంజీవి గారి ఫ్యాన్స్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ సంక్రాంతికి చిరంజీవి గారి ఈ మెగా 157 మన శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమా ఎంత మంచి రిజల్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా అప్పటి వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.